మహానాడు సందర్భంగా టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రాబోయే ఎన్నికల్లో మహిళలకి 33% ఖచ్చితంగా సీట్లు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అనురాధ గారు మనతో ఉన్నారు. మేడం ఎలా చూస్తారు ఈ నిర్ణయం? నిజంగా మీకు ఒక బూస్టప్ లాంటిది అనుకుంటారా? నిజంగా అసలు ఈ నిర్ణయానికి ఆలోచన చంద్రబాబు గారా? నారా లోకేష్ గారు చేశారా? ఎలా జరిగింది ఈ ఆలోచన? అసలు ముందు ఈ అనౌన్స్‌మెంట్ నారా లోకేష్ గారు తేంగానే యాస్ ఎ సీనియర్ లీడర్ ఇన్ ద పార్టీ నేను షాక్ అయ్యానండి. ఒక్కసారిగా షాక్ మీ అయ్యా. నోటీస్‌లో కూడా లేదు. ఎవ్వరి నోటీస్‌లో లేదు. నేను షాక్ అయ్యాను. అనిపిచ్చింది తర్వాత. తర్వాత అనిపించింది. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు. ఏ మాత్రం గూడా మహిళల విషయంలో గాని, మహిళాభివృద్ధి విషయంలో గాని, మహిళా సాధికారత విషయంలో గాని ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా నిన్న అనౌన్స్‌మెంట్ జరిగిందండి. చాలా మందికి దీని మీద ఇది ఎలా ఉంటదో ముందని అనుమానాలున్నాయి. ఏ మాత్రం అనుమానాలు అక్కర్లేదు. తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి లోకేష్ గారు ఏదన్నా ఒక విషయాన్ని ఇది నిజం అని చెప్పి నమ్మితే దాన్ని చేసి తీరతారు. ఎన్ని అవరోధాలు వచ్చినా తొక్కుకుంటూ ముందుకెళ్ళే నైజం నారా లోకేష్ గారిది. ఇప్పుడు చూడండి నిజంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు చట్టం లేదు, పార్లమెంట్ లేదు, ఇదేం లేదు నేను చేస్తానా అని చెప్పి చేశారు. అది నిజంగా చాలా బూస్టప్. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫస్ట్ టైమ్ మహానాడు జరిగిన సందర్భంలో వారు ఈ రకంగా అనౌన్స్ చేయటం జీవితంలో ఏ మహిళ గూడా మర్చిపోదు. ఇది ముఖ్యంగా జెన్‌జీ లో యువతకి జస్ట్ ఇప్పుడున్న జెన్‌జీ మీ యువతకి టీమ్‌కంతా జెన్‌జీ యువతకి ఇది ఒక మహత్తరమైన ఆపర్చునిటీ ఇచ్చినట్టు.